ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని పరీక్షించాలని మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. బీర్పూర్లో ఘనంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించగా ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తాడిపత్రి జీవన్రెడ్డితో పాటు జై బాపు, జై భీమ్ కార్యక్రమ బీర్పూర్ మండల ఇన్ఛార్జ్ దినేష్ పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాణ అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ ప్రతులను ప్రదర్శించారు. రక్షిద్దాం రాజ్యాంగాన్ని అంటూ అంబేద్కర్ ఆలోచన విధాన్ని అమలు చేద్దామని నినాదాలు చేశారు. వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దారి పొడవునా కదిలారు. కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకుని జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ డీజే పాటల మధ్య రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు. కులమతాలకు అతీతంగా పోరాటం చేయడంతో అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేసుకున్నారు. అభివృద్ధి చేయాలని సంకల్పం ఉంటే ఏ హోదా అవసరం లేదని, కమ్మనూరు వంతెన తన ఆలోచన విధానం జగిత్యాల నియోజకవర్గం ఉత్తరాంతంగా నిలిచిందని అన్నారు. ఒకప్పుడు ఇదే 40 నుండి 50 సంవత్సరాల క్రితం మన ప్రాంతం తాగడానికి కూడా నీటి ఎద్దడి ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉండేదని, అటువంటి పరిస్థితుల్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టి గతంలో రాజుల చెరువును శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటిని బ్యాలెన్స్ రిజర్వాయర్ గా రూపొందించడానికి దీనిని రోళ్లవాగ ప్రాజెక్టు గా రూపొందించినట్లు ఆయన గుర్తు చేశారు. ఏదైనా అభివృద్ధి చేయాలని చెప్పంటే ఒక విధమైన సంకల్పం, ఆలోచన విధానం ఉండాలని చెప్పంటున్నాయి. అదేదితుందో ఈ కమ్మనూరు కలమడు వంతెనమ్మ అని చెప్పంటున్నా. ఈ కమ్మనూరు కలమడు వంతెన ఎవరం కూడా ఊహించలేదు. ఈ గోదావరి నది మీద ధర్మపురి రాయపట్ల మీద వంతెన ఉండేదమ్మా. ఎవరైనా గోదావరి దాటాలంటే ఏం చేయాలి? ధర్మపురి రాయపట్నం పోయి మన గోదావరి నది దాటుదామమ్మా అని చెప్పండి. నిజమా వద్దని తల్లి? అటువంటిది ఏదైతుందో మనకు ఇవాళ ఉత్తర ద్వారం తెలిసినట్టు ఏదైతుందో ఇది కేవలం మన బీర్పూర్, సారంగపూర్ మండలాల అభివృద్ధి మాత్రమే కాదు. ఇవాళ జగిత్యాల పట్టణం, జగిత్యాల ప్రాంతాల అభివృద్ధి కొరకు ఏదైతుందో ఇది నాంది పలికింది. మన జగిత్యాల ఏదైతుందో విద్య, వైద్యం, వర్తక, వాణిజ్య వర్గాలకు ఊపొచ్చిందంటే ఈ మన కమ్మనూరు కర్మల వంతెన చెప్పాలి తప్పదు. అభివృద్ధి అంటే కేవలం మాటలు కాదు, చేతల్లో కావాలి. అభివృద్ధి మాటలు కాదు, చేతల్లో కావాలని చెప్పండి. రోలబాబు ప్రాజెక్ట్ ఏదైతుందో ఆనాటి మరి 10 ఏళ్ళు రాజ్యం చేసిందే మీరు. రోలబాబు ప్రాజెక్టు ఆధునీకరణ చెప్పారు నేను. మరి ఎందుకు పూర్తి చేయలేకపోయిందా? 10 ఏళ్ళు మీదే రాజ్యం కదనబ్బా, మీరే పాలకులు కదా, మీరే ప్రజాప్రతినిధులు కదా, ఎందుకు పూర్తి చేయలేకపోయిండ్రు? ఆనాడు ఏదైతుందో ఇట్లాగా వరదలు వచ్చి మన రోలబాగు కట్ట చెయ్యిపోతే నర్చినపల్లె గాని, బీర్పూరే గాని, తుంగురే గాని ఈ ప్రాంతం అంతా ఇసుక మేట వేసింది. పొలాలు ఇసుక మేట వేసింది అమ్మంటున్న పొలాలన్నీ కొట్టుకుపోయినాయి. మా మత్స్య కార్మికులు, గంగపుత్రులు ఏదైతుందో వాళ్ళ చేప అంతా మరి నది గోదావరి నది పాలైందమ్మని చెప్పండి. వాళ్ళ గురించి ఒక్కరైనా ఆలోచన చేసినారమ్మా? మరి ఇదే రైతాంగం రాజకీయాలకు అతీతంగా చెప్పంటున్నాం. మరి కేవలం మన ప్రాంతమే కాదు, మా ధర్మపురి వాస్తవం కూడా మనకు తోడు నిలిచి ఇక్కడ ఉద్యమించడంతో ఆ మాత్రం ఏసై పంట పండించుకోవడానికి నీళ్లు ఇప్పించుకునే అటువంటి ఒక ఉద్యమం చేసింది కాంగ్రెస్ పార్టీ చెప్పారు. అధికారం కావాలి తల్లి అందరికీ. నువ్వు 10 ఏళ్ళు రాజ్యం చేస్తే నువ్వు ప్రజా ఆలోచనకు అనుగుణంగా పాలన చేయలేకపోయావు కాబట్టే ప్రజలు మార్పు కోరారు. ఈ మార్పు ఎందుకు వచ్చిందమ్మా? మీరు ప్రజాభిప్రాయం మేరకు పాలన చేయగలిగినట్టయితే మార్పు వస్తుండేనా? మార్పు వచ్చింది ఎందుకు? మీ పాలన ఏదైతుందో ప్రజా ఆకాంక్షకు అనుగుణంగా ఇది కొనసాగడం లేదు కాబట్టి ప్రజలు మార్పు కోరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. 10 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పోరాట ఫలితం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాలన అని చెప్పండి. 10 సంవత్సరాలు చెమటోడ్చి అని చెప్పంటున్నా సాధించుకుంది వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దీని మీద ఎవరికైనా హక్కు ఉంటుందని చెప్పంటే ఆనాడు 10 సంవత్సరాలు ఎవరైతే పోరాటం చేసిందో ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే హక్కు ఉంటుంది చెప్పి మనం చెప్పండి. కానీ ఆ విధంగా కాకుండా మళ్ళీ ఏదో కాంగ్రెస్ ముసుగేసుకొని నేను మళ్ళీ రాజ్యం చేస్తా అని చెప్పానంటే మరి సహితం నేను అని చెప్పంటున్నా. నువ్వు 10 ఏళ్ళు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీపై దౌర్జన్యాలు చేసి నిరంకుశ పాలన చేసి ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తే ప్రజలు ఏదైతుందో మార్పు కోరి కాంగ్రెస్ పార్టీకి అధికారం కల్పిస్తే మళ్ళీ నేనే రాజ్యం చేస్తా. ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పాలన చేత కాదా?
నువ్వు ఏ గ్రామం ఇప్పుడే మిత్రులు చెప్పి లక్ష్మీ నా ఎవరు చెప్పిన తెలియదు కానీ సీసీ రోడ్లు ఎక్కుతున్నావు. ఈ సీసీ రోడ్లు మాకు ఎయ్యరాదు, మా కాంగ్రెస్ కార్యకర్తలకు. గ్రామాన్ని ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ముసుగులో నువ్వేదైతుందో ఎన్ఆర్ఈజీఎస్ లో సీసీ రోడ్లు వేసే కార్యక్రమాన్ని చేపడుతున్నావో ఈ కార్యక్రమం కాంగ్రెస్ కార్యక్రమం చెయ్యరాదా? ఇది నేర్పడానికే నువ్వు ఇవాళ కాంగ్రెస్ ముసుగేసుకుంటున్నావా? ఇది నేర్పడానికి కాంగ్రెస్ ముసుగేసుకుంటామని చెప్పంటాను నేను. ఇవాళ ఏదైతుందో ఈ రాజ్యాంగ నిబంధనలు, రాజ్యాంగ పరిరక్షణ పదాలు దినేష్ గారు ఏదైతుందో అనుభవజ్ఞులు, వారి లాంటి సీనియర్ నాయకులు పరిశీలన కూడా రావటము నిజంగా మన ప్రాంత అదృష్టం నేను భావిస్తాను. రాజ్యాంగ పరిరక్షణ భారతీయ జనతా పార్టీ ఏదైతుందో రాజ్యాంగాన్ని విఘాతం కలిగించాలని ప్రయత్నం చేస్తుంది. ఏ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నామో ఎద్దేవా చేసిన విషయం. ఏమనంటే అంబేద్కర్ అంటుండ్రు, ఆ దేవుని తలుచుకుని పుణ్యం వస్తుండని చెప్పండి. వాస్తవం దేవుని తలుచుకుని పుణ్యం వస్తుందమ్మా, కాదు ఎవరు మనం. ఒక హిందువు ఏదైతుందో దేవుని తలుచుకుంటే ఎట్లా పుణ్యం వస్తుందో, ఆ భగవద్గీత ఏదైతుందో మనకి ఆదర్శంగా నిలుస్తుందో, ఒక ముస్లిం ఏదైతుందో ఖురాన్ వారికి ఆదర్శంగా నిలుస్తుందో, క్రిస్టియన్స్ బైబిల్ ఆధారంగా నిలుస్తుందో, యావత్ భారత జాతికి, భారత సమాజానికి భారత రాజ్యాంగం ఆదర్శంగా నిలుస్తుందని చెప్పాలి. ఒక హిందువుకి ఏది ఇస్తుందో, ఏ విధంగా శ్రీరామచంద్ర ప్రభు మనకు ఆదర్శంగా దేవుడిగా భావిస్తామో, ఒక ముస్లిం అల్లాని ఏది ఇస్తుందో దేవుడిగా భావిస్తాడో, ఒక క్రిస్టియన్ జీసస్ యేసు ప్రభువును దేవుడిగా భావిస్తాడో, యావత్ భారత సమాజం, యావత్ భారత పౌరులు ఏదైతుందో ఆ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని ఏదైతుందో దైవంగా భావిస్తారు, దైవంగా కొలుస్తారు. వారు అందించిన రాజ్యాంగ ఫలాలే మనం అనుభవిస్తామని చెప్పండి. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు నిజంగానే మాకు దేవుడు అని చెప్పండి. ఆయన కొలుస్తామని చెప్పంటాను నేను. ఆయన అందించిన రాజ్యాంగ ఫలాలను ఏదైతుందో దాని పర్యవసానం మేము అనుభవిస్తామని చెప్పండి. ఏ బీజేపీ, అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎద్దేవా చేస్తూ రాజ్యాంగాన్ని ఇవాళ విమర్శించే ప్రయత్నం చేసిండో, ఇలా ఎవరే గాని రాజ్యాంగానికి విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తారో, రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించే ప్రయత్నం చేస్తారో అటువంటి వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తూ జాగ్రత్త చెప్పండి. నిజంగానే భారత రాజ్యాంగాన్ని గౌరవించడం నేర్చుకోండి. ముందుగా రాజ్యాంగ నిబంధనలు అనుసరించడం నేర్చుకోండి. రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడి నేర్చుకోండి. అప్పుడు మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఉంటుంది, లేకుంటే లేదు అని చెప్పి హెచ్చరిస్తాను చెప్పండి. నువ్వు నడిచేదో బీజేపీ బాట, రాజ్యాంగానికి విఘాతాలు కలిగిస్తా, కాంగ్రెస్ మూసివేసుకుంటా, ఇలా గ్రామాలలో ఏది ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పుట్టకూడదు. ఇదేనా నువ్వు 10 ఏళ్ళు మేము మా కార్యకర్తలు ఏది ఇస్తుందో అహర్నిశ పోరాటం చేసి సాధించుకున్న ప్రభుత్వం ఎవడో అన్నట్టు ఏది ఇస్తుందో వచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అనాథలు చేస్తా, నేను వాళ్ళని ఆధిపత్యం చేస్తా. నువ్వెవడు ఆధిపత్యం చేయడానికి? మా పాలన చేత కాదా? అని చెప్పంటూ నేను రోళ్లవాక మిత్రుడు అన్నాడు, షట్టలు దిగింపు చేయాలి. నేను చెప్తున్నాను, ఖరీఫ్ పంట నాటికి ఏది ఇస్తుందో నీ రోళ్లవాక షట్టలు దిగింపు చేయగలరు, నా బాధ్యత. 150 కోట్ల అది మరో కాళేశ్వరం ప్రాజెక్ట్, అయితే 38,000 కోట్లతో ఆరంభమైన ప్రాజెక్టే 1,20,000 కోట్ల ఏర్పడింది కాళేశ్వరం. ఇది కంటే 60 కోట్లతో ఆరంభమైన ప్రాజెక్టే 150 కోట్ల ఏర్పడింది. ఎవరి జేబులోకి పోతుంది ఈ సొమ్మంతా? ఎవరి జేబులోకి పోతుంది ఈ సొమ్మంతా అని చెప్పి అంటున్నాను నేను. ఆనాడు 10 ఏళ్ళు దోచిన జాలదన్నట్టు ఏదైతుందో మళ్ళీ కాంగ్రెస్ ముసుగేసులో మళ్ళా దోస్తారు కడుతున్నారా మీరు? దయచేసి ఏదైతున్నదో పేద ప్రజల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ, పేద ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విధి అని చెప్పాలి. ఎన్నికలు వస్తాయా? ఇంకెన్నిక వస్తుంది?
ఎవరు గెలుస్తారు? కానీ ఒక్కడు మాత్రం చెప్తున్నారు తల్లి, ఎన్నడూ ఎవరికి ఏ ఆపద వచ్చినా మీకు అండగా నిలబడేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే చెప్పండి. ఈనాడైనా ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అది ఏ కార్యక్రమం కానీ చెప్పట్టున్నా. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. భారత రాజ్యాంగ పరిరక్షణే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రధాన లక్ష్యం చేయమని చెప్తున్నారు. భారత రాజ్యాంగ పరిరక్షణ, భారత రాజ్యాంగ నిబంధనలను అనుసరించేటటువంటి వాడే కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ ఆలోచనలను గౌరవించేవాడే. దయచేసి ఏ హోదా అనేది ప్రధానం కాదు, ఏ హోదా అనేది ప్రధానం కాదు. నా జీవితంలో అన్ని హోదాలు చూసినా, నా జీవితంలో అన్ని హోదాలు చూసినా. నేను పాలక పక్షం చూసినా, ప్రతిపక్షం చూసినా. ఒక పాలక పక్ష ప్రజాప్రతినిధి ఏం చేయగలుగుతాడు చేసినా, ఒక ప్రతిపక్ష హోదాలో కూడా ఏదైతుందో నేను ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల పక్షాన్ని నిలబడి ఏ విధంగా పోరాటం చేయగలుగుతున్నా కూడా పోరాటం చేసి చూపించాలి. మళ్ళీ నాకు ఏ హోదా ఉన్నా లేకున్నా ప్రజల పక్షం నిలబడి ప్రజా హక్కుల పరిరక్షణ కొరకు మీ హక్కులు మీకు కల్పింప చేయడానికి నా జీవిత కాలం మీకు అండగా నిలబడటం ఏదైతుందో నా లక్ష్యంగా, నా బాధ్యతగా భావిస్తాను. మరి ఈ దేశ స్వాతంత్రానికి బాసటగా నిలిచినట్టు మహాత్మా గాంధీ గారు ఒకవైపు, ఇక్కడ భారతదేశ సమాజానికి పౌర హక్కులు కల్పింపజేస్తున్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడడం బాధ్యత భావించి మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తాను చెప్పండి.